వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ దేవేందర్ సార్, సీనియర్ ఫ్యాకల్టీ. 17 సంవత్సరాల వయసులో కాస్పర్ హౌజర్ అనే ఒక బాలుని న్యూరంబర్గ్ అడవులలో గుర్తించారు సమాజ శాస్త్రవేత్తలు. అన్న అనే ఒక బాలికని అక్రమ సంతానం అయినందున 5 సంవత్సరాల కాలం పాటు ఒక గదిలో బంధించారు. మరి 5 సంవత్సరాల అనంతరం అన్న అనే బాలికని శాస్త్రవేత్తలు గుర్తించి ఆమెని ఆ గది నుండి విడిపించడం జరిగింది. ఇక తోడేళ్ల గుహలో 2 బాలికలను గుర్తించారు అమెరికాలో. ఈ 3 సందర్భాలలో కామన్ పాయింట్ ఏంటి అంటే, సమాజంలో జీవించని వ్యక్తి మానవ జీవనాన్ని గడపడం, సాధారణ జీవనాన్ని గడపడం సాధ్యం కాదు అనే దానికి ఇవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాస్పర్ హౌజర్ ఈయన న్యూరంబర్గ్ అడవులలో 17 సంవత్సరాల వయసులో సమాజ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యక్తికి సహజంగా మానవుల వలె నడవడం, మాట్లాడడం, ఆలోచించడం రావట్లేదు. 2 తోడేళ్ల గుహలో దొరికిన 2 బాలికలలో ఒక బాలిక చనిపోయింది, మరో బాలిక శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పెరిగింది. మరి ఆ బాలిక కూడా తోడేలు వలె చేతులను కూడా నడవటానికి వినియోగించడం, తోడేళ్ల వలె ఆహారాన్ని పెడితే చేతులతో కాకుండా నోటితోనే కరుచుకుంటూ తినడం, అలాగే తోడేళ్ల వలె కీకలు పెడుతూ సైగలు చేయడం వంటి సహజ ప్రవర్తనని గుర్తించారు. అలాగే మూడో వ్యక్తి అన్న. అక్రమ సంతానం అయినందున ఆమెను 5 సంవత్సరాల కాలం పాటు ఒక గదిలో బంధించారు. ఆ గదిలోనే ఆమె పెరిగింది కాబట్టి ఆమెకు సమాజం చేత పరిచయం లేదు. ఇక అన్న కూడా నడవటానికి, మాట్లాడటానికి, అలాగే మనుషులను చూసి భయపడడం వంటి ప్రవర్తనను గుర్తించారు. దీన్ని బట్టి అరిస్టాటిల్ చెప్పిన సిద్ధాంతం, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. వ్యక్తి సంఘజీవి. వ్యక్తి సంఘంలో జీవించినప్పుడే మానవ ప్రవర్తన అలవాటవుతుంది, మానవుడి నడవడిక అలవాటవుతుంది అనే దానికి ఇవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే సమాజంలో ఆచారాలు, కట్టుబాట్లు, అలాగే నడవడిక, రీతు రివాజులు వంటి నియమ నిబంధనలు ఉన్నాయి. మరి నియమ నిబంధనల మధ్య పెరిగిన వ్యక్తికి తన వ్యక్తిగత జీవనం ఎలా ఉండాలి అనే ఆలోచన సరళి మారుతుంది. అలాగే తన జీవన విధానం మారుతుంది, తన భౌతిక రూపం మారుతుంది, నిర్వహణ మారుతుంది. అందుకే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు అరిస్టాటిల్. దీనిపైన రీసెర్చ్ చేసిన వ్యక్తి మెకైవార్. ఓకే, ఇలాంటి మరిన్ని అంశాలని కూడా మనం లాంగ్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.